ఈ సమాజాన్ని దేవునితో సమాధానపరచే బాధ్యత ఎవరిది? క్రైస్తవుడిది. ఈ వాక్యం వింటున్న నీది, దేవుని బిడ్డని చెప్పుకుంటున్న నీదండి. పాపంతో ఉన్న ఈ సమాజాన్ని దేవుని చెంతకు నడిపించే దైవం ఇప్పుడు ఎవరు? నువ్వు దైవంగా మారి ఎంతమందిని దేవునితో సమాధానపరిచావు? ఎంతమంది పాపాలను కడగటానికి కారుకురాలయ్యావు? ఆలోచించండి ప్రేమణ దేవుని బిడ్డలారా. తప్పిపోయిన ఈ లోకము సమాధాన పడాలి. ఆ సమాధాన వాక్యం ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు పరిచర్యని మనకిచ్చాడండి. ఒక పాపి మారాలంటే వాక్యం వినపడాలి, ఇలాంటి సభలు జరగాలి, ఇలాంటి సభలకు సహకరించాలి. ఎందుకంటే ప్రకటించేవారు లేకపోతే పాప ఎలా మారుతాడు చెప్పండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి. వెళ్ళి మీరేం చేయాలి? వాక్యం ప్రకటించండి. వాక్యం ప్రకటిస్తే